ఓం శనిదేవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు 10వ రాశి అయినటువంటి మకర రాశి గురించి శ్రవణం చేస్తున్నారు. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ ఇద్దరు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. కుంభరాశి టైంలోన మళ్ళీ ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. అందువల్ల కుంభరాశి వాళ్ళు శని లగ్న జాతకులు, మకర లగ్న జాతకులు, కుంభలగ్న జాతకులు జాగ్రత్తగా వినాలి. మకర రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, వీళ్ళు జాగ్రత్తగా వినాలి. కుంభరాశి నక్షత్రాల వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. వీరి యొక్క రాశి దశమ స్థానములో రావడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రములో సంఖ్యాశాస్త్రానికి చాలా విలువ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మనము ఫాలో అయ్యేది కాదు. ఆ నెంబర్స్, సంఖ్యలు తెలుసుకొని మీరు గనక ఆచరిస్తే అశుభ ఫలాలు కూడా శుభ ఫలాలు అవుతాయి, విఘ్నాలు కూడా అనుకూలం అవుతాయి, ప్రతికూలము కూడా అనుకూలం అవుతాయి. వీళ్లకు దశమ స్థానం వచ్చింది. దశమ అని అంటే కర్మ స్థానం, అంటే బాగా కష్టపడేటువంటి తత్వం. నేను మీకు చెప్పాను, వృశ్చిక రాశి అన్నప్పుడు కర్మ యోగి లగ్నం అన్నాను. ఎందుకు అంటే అక్కడ కుజుడు బలంగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకు కూడా దశమ స్థానం రావడం వలన వీళ్లకు కార్యశీలకత్వం, కర్మకుశలత, కర్మనిష్ట ఎక్కువగా ఉంటుంది. ఇది దశమ స్థానం యొక్క ప్రభావం. తరువాత రాజ్యప్రాప్తి. మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి కూడబెట్టవలసిన అవసరం లేదు. తల్లి నుంచి తండ్రి నుంచి ఆస్తులు వచ్చి పడిపోతాయి. ప్రధానంగా తండ్రి యొక్క ప్రభావం వీళ్ళ మీద అధికంగా ఉంటుంది. చూడండి, సూర్యుడు శని వీళ్ళిద్దరికి పడదు. అంటే సింహరాశి వారు తండ్రి, మకర రాశి గనక కొడుకైనాడు అనుకోండి, ఇద్దరికి ఇంకా కొట్లాటలే, చంపుకున్న దాకా వెళ్ళిపోతారు. ఈ రాశి యొక్క లగ్నాన్ని ఏమంటారు అని అంటే స్థిర సంకల్ప లగ్నం అని అంటారు. ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క రాశికి పరమాత్మ ఒక్కొక్క విశిష్ట గుణం ఇస్తాడు. ఈ రాశి యొక్క గొప్పతనం ఏమిటిది అంటే స్థిర సంకల్పం, దృఢ సంకల్పం. ఒక్కసారి గనక వీళ్ళు గనక ఇది చెయ్యాలి అనుకుంటే ఇంకా చేసి తీరుతారు. నేను యూరోప్కి వెళ్తాను, అమెరికాకు వెళ్ళను అన్నారనుకోండి, మీరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా యూరోప్కే వెళ్తాడు. ఎందుకు అంటే స్థిర సంకల్పం. ఈ లగ్నం యొక్క ప్రభావం అది. ఎవడు చెప్పినా వినరు. ఇక ఈ స్థిర సంకల్పం వలన వీళ్ళు ఓటమి పాలైనప్పటికి కూడా విడిచిపెట్టరు. మొండి పట్టుదలతో ఉండి సాధించే వరకు వీళ్ళకు నిద్ర పట్టదు. అంటే స్థిర సంకల్పం చేస్తారు. నేను ఇది తినాలి అంటే ఇంక తినాలి అన్నారనుకోండి, నో, ఐ డోంట్ లైక్ అంటారు. ఎందుకు? మనసులోకి ఏది వస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఈ రకంగా వీళ్లకు ఇటువంటి స్థిర సంకల్ప లగ్నము ఉంటుంది. ఈ రాశికి అధిపతి ఎవరు అని అంటే శనీశ్వరుడు. నేను చెప్పాను మీకు, భర్తను బట్టి భార్య జీవితం, తండ్రిని బట్టి కొడుకు జీవితం ఎట్లా ఆధారపడి ఉంటుందో, నీ రాశి యొక్క అధిపతిని బట్టి నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. వాడెవడైనా సరే, చివరికి అవతార పురుషుడైనా సరే, సిద్ధుడైనా సరే, ఋషీశ్వరుడైనా సరే, హూ ఈజ్ అధిపతి, ఆయనను బట్టే ఉంటాయి ఫలితాలు. మరి శనీశ్వరుడు ఏం ప్రసాదిస్తాడు ఒక వ్యక్తికి అని అంటే నెంబర్ 1 క్రమశిక్షణ, డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఇంకా డిసిప్లినే. 6 గంటలకు కార్యక్రమం అంటే 6 గంటలకు ఉంటారు. ఇన్ని గంటలకు మీటింగ్ అంటే అన్ని గంటలకు మీటింగ్లో ఉంటారు. అంటే క్రమశిక్షణ అనేది వీళ్లకు అపారంగా ఉంటుంది. నెంబర్ 1. శనీశ్వరుడు యొక్క రెండవ క్వాలిటీ ఏంటంటే
ధర్మ నిరతనిస్తాడు, ఆయన ధర్మ నిష్టనిస్తాడు. ఏయ్, ఇది ధర్మం కాదు, ఎందుకు ఆ పని చేస్తున్నావు, బుద్ధి లేదా నీకు, లీవ్ దాట్ అంటాడు శనీశ్వరుడు. అందువలన వీళ్ళు ధర్మానికి కట్టుబడి ఉంటారు. ఈ మకర రాశి వాళ్ళు ఏమి అనుభవించినా ధర్మం ద్వారానే అనుభవించాలి అనుకుంటారు. మీరు నిన్న చూశారు, ధను రాశి గురించి మీరు విన్నారు. బృహస్పతి అధిపతిగా ఉన్నాడు, అక్కడ కూడా ధర్మనిష్ట ఉంది బృహస్పతికి. అందుకే నేను మీకు ఏమన్నాను, ధర్మ యోగి లగ్నం అన్నాను. మరి వీళ్ళకు కూడా ధర్మాచరణ ఉంది. అందువల్ల వాళ్ళకు సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకుంటారు. వస్తువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, నా అనుకున్నప్పుడు ధర్మంగా ఉంటారు. పక్క వాళ్ళు కూడా ధర్మంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ధర్మంగా లేరనుకోండి, అయిపోయింది. ఇంక వీళ్ళు దూరం అయిపోతారు ఆ బంధాలకు, ఇంకా ఉపేక్షిస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇంకా నా కొడుకుతో సంబంధం లేదు, నా బిడ్డతో సంబంధం లేదు. మనము వింటూ ఉంటాం లోకంలో, వాడు సచ్చాడు అనుకున్నానండి నేను అంటారు. చూడండి, ఈ మాట అనేది ఎక్కువ వీళ్ళే. ఎవరు? మకర రాశి వాళ్ళు. అందువల్ల ధర్మపాలన, ధర్మనిష్ట, ధర్మనిరతి ఈ రాశి ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే బాధ్యతామయం. శనీశ్వరుడు ఇచ్చే గుణం ఏంటంటే బాధ్యత. హూ ఆర్ యు? నీ డ్యూటీ ఏమిటిది? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు సిఐగా ఉన్నావు, సిఐగానే ఉండు. హోమ్ మినిస్టర్లా బిహేవ్ చేస్తున్నావే అంటే శనీశ్వరుడు ధర్మాన్ని విధిస్తాడు, క్రమశిక్షణ విధిస్తాడు. శని లగ్న జాతకులకు ఇది చాలా ప్లస్ పాయింట్స్. క్రమశిక్షణ, బాధ్యత, ధర్మనిరతి. ఇంకేముంది? అధర్మంగా వీళ్ళు ఏది అనుభవించాలనుకోరు, ఏది సాధించాలి అనుకోరు. ఏదైనా సరే రాజమార్గంలో రావాలి అని కోరుకుంటారు. ఎందుకు అని అంటే శని అధిపతిగా ఉండడము వలన. ఇక శని యొక్క లక్షణములు ఏమిటిది అని అంటే ప్రపంచం వైపు పరుగులు తీయొద్దు అంటాడు, వైరాగ్యాన్ని కలిగి ఉండు అంటాడు, వివేకంతో కలిగి ఉండు అంటాడు, నిర్లిప్తంగా ఉండు అంటాడు, ఉదాసీనంగా ఉండు అంటాడు. అందుకే వీళ్ళు డల్లు కనపడుతుంటారు, నెమ్మదిగా ఉంటారు. ఏమిటిది కారణం? వీళ్లకు శని యొక్క ప్రభావం వలన అంతర్ముఖ ప్రయాణానికి వీళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూశారా బాబు, మానవ జీవితము ఎంత అపురూపమైన జీవితం ఇది. తలరాత, విధి రాత అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు, గ్రహాల దగ్గరకు వస్తే అర్థమవుతుంది. కర్మఫల ప్రదాత భగవంతుడు, కర్మఫలాలు ఇచ్చేది భగవంతుడే అన్నప్పుడు ఎవరికి అర్థం కాదు. ఇఫ్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ గ్రహ, నక్షత్ర, రాశ్యాత్మిక దేవత, యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ యువర్ లైఫ్ ఈజ్ టోటలీ డిపెండ్ అపాన్ ద గాడ్. దేవుడి మీద ఆధారపడి ఉంది, నీకు అర్థమైపోతుంది. ఈ యొక్క మకర రాశికి అనుకూల గ్రహాలు ఏమిటిది అని అంటే శనీశ్వరుడు అధిపతిగా ఉన్నాడు. శుక్రుడు, ఎప్పుడైతే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడో, పైగా శనీశ్వరునికి చాలా క్లోజ్ ఫ్రెండ్ శుక్రుడు, అందువలన వీళ్లకు భోగవాంఛలు ఎక్కువ, తరువాత ధనవాంఛ ఎక్కువ, అధికార వాంఛ ఎక్కువ, కీర్తి ప్రతిష్టల వాంఛలు ఎక్కువ. ఎందుకు? శుక్రుడు ఉన్నాడంటే చాలుగా. అంటే ధనవాంఛ, పదవీ వాంఛ, అధికార వాంఛ, కీర్తి ప్రతిష్టల వాంఛ వీళ్లకు అధికంగా ఉంటాయి. ఎందుకు? శుక్ర ఇస్ యాక్టింగ్. ఇక వీళ్ళకు అనుకూల గ్రహం ఏమిటిది అంటే బుధుడు. శని, శుక్ర, బుధ అనుకూల గ్రహాలు. అందువలన వీళ్ళకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ యొక్క జ్ఞాపక శక్తి అద్భుతము అంటుంది శాస్త్రం. వీళ్ళకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎందుకు? బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. బుధుని యొక్క అనుగ్రహం వల్లనే వీళ్ళు విద్యలో రాణిస్తారు. వీళ్ళకు బృహస్పతి అనుగ్రహం ఉండదు పెద్దగా, ఎందుకంటే ప్రతికూల గ్రహంగా ఉంటాడు బృహస్పతి. వీళ్ళకు విద్య అయినా, విద్యాభివృద్ధి అయినా, తెలివితేటలైనా, మేధస్సు అయినా, మెమోరీ పవర్ అయినా ఇవన్నీ వీళ్ళకు బుధుడి నుంచే వస్తాయి. బుధుడు తటస్థ స్వభావవంతుడు, అందువల్ల వీళ్ళు కూడా కామ్గా ఉంటారు. నాకు ఏం పట్టదు, నాకు ఏం సంబంధం లేదు, నన్ను కూర్చోబెట్టినారు ఇక్కడ వచ్చి, ఏదో రమ్మంటే వచ్చినాను అన్నట్లు కూర్చుంటారు. ఎందుకు అని అంటే తటస్థ
స్వభావము. వీళ్లకు కుజుడు కూడా అనుకూల గ్రహము అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఈ మకర రాశికి కుజుడు ఉచ్చరాశిలో ఉంటాడు. అంటే అర్థం ఏమిటిది? కుజుడు గనక మకర రాశిలోనికి ప్రవేశించాడు అనుకోండి, ఇంకంతే, భూములు వచ్చి పడిపోతాయి, డబ్బులు వచ్చి పడిపోతాయి, పేరు నిలిచిపోతుంది, అధికారం శాశ్వతమవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, అత్యున్నత పదవులు పొందుతారు. అందువల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ మకర రాశి వాళ్ళు చేశారనుకోండి, క్లిక్ అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. వాస్తవంగా శని యొక్క రాశి అయినటువంటి మకరం, శనికి కుజుడు ఎట్లుంటాడు అంటే మేషరాశిలో నీచ స్థానంలో ఉంటాడు. కుజుడు మేషరాశాధిపతి, ఫస్ట్ రాశి. శనికి ఎట్లా ఉంటాడు? నీచ స్థానంలో ఉంటాడు. కానీ రాశి పరంగా వచ్చినప్పుడు మకర రాశికి ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడు. అందువలన మేషరాశిలోకి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాల. ఎందుకు? నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇచ్చిన ఉచ్చంలో ఎప్పుడు ఉంటాడు మీకు అని అంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు, మేషరాశిలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి కుజుడు కూడా వీళ్ళకు అనుకూలమే అని చెప్పొచ్చు. ఈ రాశి వాళ్లకు ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, పరాక్రమం ఎక్కువ. ఎందుకు వచ్చినాయి ఈ క్వాలిటీస్ వీళ్ళకు? కుజుని యొక్క ప్రభావం. చూసారా? వితౌట్ గ్రహ ఎఫెక్ట్ యు కాంట్ గెట్ ఎనీ క్వాలిటీ ఇన్ యువర్ క్యారెక్టర్. ఏదైనా వచ్చిందంటే చాలు, మూలం గ్రహమై ఉంటుంది అక్కడ. అందువల్ల పిరికి వాళ్ళు కాదు వీళ్ళు. సాహసంతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు, పరాక్రమంతో ఉంటారు, చాలా కఠినంగా కూడా మాట్లాడతారు, గుండె బద్దలయ్యే విధంగా మాట్లాడతారు వీళ్ళు. మకర రాశి వాళ్ళు చిన్న వాళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు మాట కఠినంగా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ మాటల వల్లనే మీకు కష్టాలు వస్తాయి, అనర్థాలు జరుగుతాయి. ఇక వీళ్లకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. మరి ఈ రాశికి నీచ స్థానంలో ఎవరు ఉంటారు అంటే బృహస్పతి ఉంటాడు. ఉచ్చస్థానంలో కుజుడు ఉంటే నీచ స్థానంలో బృహస్పతి ఉంటాడు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క విద్య విషయములో విఘ్నాలు వస్తాయి. ఏంటోనండి మా వాడు సరిగ్గా చదవడం లేదు, ఆగిపోయిందండి అంటుంటారు. ఎందుకు తెలుసునా? బృహస్పతి ఎఫెక్ట్ అది. ఎందుకు? ఈ రాశికి నీచ స్థానంలో ఉంటాడు బృహస్పతి. అంటే వీళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా విద్యాభివృద్ధి విఘ్నాలు వచ్చి కుంటుపడుతుంది, ఆగిపోతుంది. అందువలన వీళ్లకు ఉద్యోగాల కంటే కూడా ఏది శ్రేష్టము అని అంటే బిజినెస్ శ్రేష్టం. మకర రాశి వాళ్ళు ఉద్యోగం చేయడం కంటే బిజినెస్ చేసుకున్నారనుకోండి, మీరు 50 సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించేది మీరు 5 సంవత్సరాలు సంపాదిస్తారు. కాబట్టి ఉద్యోగాల కోసం పోరాటాలు ఆపేసి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి, క్లిక్ అవుతారు. అందులో రియల్ ఎస్టేట్ చూసుకోండి. వీళ్ళ యొక్క రాశి ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటుంది అని అంటే ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా. చాలామంది వీళ్ళ రాశి భూతత్వ రాశి అని అనుకుంటారు. కానీ రహస్యం ఏమిటిది అంటే ఇది భూతత్వ, అగ్నితత్వ, జలతత్వ రాశికి సంబంధించింది. చూసారా? అంటే వీళ్ళల్లో ప్రధానంగా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? భూతత్వము. రెండవది ఏమిటిది అంటే అగ్నితత్వం. అంటే మిక్చర్ ఆఫ్ భూ అండ్ అగ్ని. అందువల్ల వీళ్ళు పైకి ఒకలాగా అనిపిస్తారు, లోపల ఇంకోలా ఉంటారు. పైన ఏమిటిది? భూతత్వం. లోపల ఏమిటిది? అగ్నిగుండం. పైకి ప్రశాంతంగా కనపడతారు, లోపల మాత్రము అగ్నిగుండం రగులుతా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు స్కాన్ చేసుకోండి, నేను చెప్పింది కరెక్టో కాదు. పైకి కోరికలు లేని వాళ్ళగా కనపడతారు, కానీ లోపల చాలా కోరికలు ఉంటాయి. పైకి కోపం లేని వారుగా ఉంటారు, లోపల కోపాగ్ని దాగి ఉంటుంది. అందుకే వీళ్ళు ఎవరితో అయినా గొడవ పడితే ఇంకా వాళ్ళతో మాట్లాడరు. వీళ్ళు ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తారు, వాళ్ళని పక్కన పెట్టేస్తారు, వాళ్ళని చూడగానే ముఖం తిప్పుకొని పోతారు. అంటే కోపం లేని వాళ్ళుగా కనిపిస్తారు, లోపల మాత్రం కోపాగ్ని రగులుతూ ఉంటుంది. అందుకే ఈ మకర రాశి వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఎందుకంటే చాలా కాలం వీళ్ళు మనసులో పెట్టుకుంటారు కోపాన్ని. ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని అది మనసులో పెట్టుకుంటారు. అంటే పైకి ఒకలా ఉంటారు, లోపల ఇంకోలా ఉంటారు. మీరు చూశారు, మిథున రాశి, కన్యా రాశి, ధను రాశి,
మీనరాశిలో కూడా చూస్తారు. మీరు దుష్ప్రభావాన్ని చూస్తారు. ఈ 4 రాశులకు దుష్ప్రభావం ఉంటే వీళ్లకు తత్వ స్వరూపులు. వీళ్ళు బయటికి వీళ్ళు భోగాలు అనుభవిస్తున్నట్లు కనపడతారు, కానీ లోపల అంతర్ముఖ విచారణ జరుగుతూ ఉంటుంది. బయటికి వీళ్ళు ఏం ఆలోచించడం లేదు, ఏం పట్టనట్లు కూర్చున్నారు వీళ్ళు అనుకుంటారు. లోపల ఆలోచన సుడిగాలు లేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ కథ అంతా ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఇక వీళ్ళకి సంబంధించి జలతత్వం కూడా అన్నా నేను. ముసలి ఎక్కడుంటుంది? జలములో ఉంటుంది. జలమే దానికి ఆధారం. అందువల్ల వీళ్ళు కూల్ డ్రింక్స్, టీ, కాఫీ బాగా తాగుతారు. అంటే ద్రవస్వరూపంగా ఉన్నవి బాగా ఇష్టపడి తాగుతారు. అంటే ఈ రాశి వాళ్లకు ఎక్కడ బలం ఉంటుంది అంటే జలతత్వంలో బలం ఉంటుంది వీళ్ళకు. మీకు ఎప్పుడైనా నీరసం అనిపించింది అనుకోండి, నీళ్లు బాగా తాగండి. బుర్ర పనిచేయలేదు అనుకోండి, బుర్ర వేడెక్కింది అనుకోండి, నీళ్లు బాగా తాగండి. నీళ్ళే కాదు, ద్రవస్వరూపంగా ఉన్నవి ఏమైనా తీసుకోండి, మీరు యాక్టివ్ అయిపోతారు. ఊరికనే ఏది వాహనంగా ఇవ్వరు. చూసారా ఎందుకు వృశ్చిక రాశి అన్నారు? వాళ్ళ మాటలు తేలుగుడితే ఎంత నొప్పి వస్తుందో అట్లా ఉంటాయి. ఊరికనే మీకు రావు అవన్నీ. ఎందుకు వృశ్చిక రాశి వచ్చింది? ఎందుకు మిథున రాశి? ఎందుకు మీనా రాశి? ఇంకా చూడండి, మీనం అంటే ఏంది? చేప. దానికి రాగం లేదు, ద్వేషం లేదు, తిరుగుతూ ఉంటుంది. పాపం దానికి బలైపోవడం తప్ప మింగడం చేత కాదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవడి కథ వాడిది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఏమని? మకర రాశి వాళ్ళు భూతత్వ, అగ్నితత్వ, జలతత్వ ఈ 3 కూడి ఉంటారు. ప్రధానంగా భూతత్వము, అగ్నితత్వం. ఇక ఈ రాశి లింగం ఏమిటిది అంటే స్త్రీ రాశి. మకర రాశి స్త్రీ రాశి. అంటే దయ, కరుణ, వాత్సల్యము, అనురాగము, కారుణ్యము ఇవన్నీ వీళ్ళకి సహజంగా ఉంటాయి. ఎవరిని అనవసరంగా విమర్శించరు. ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. చూడండి, ఈ రాశి యొక్క లక్షణం ఏంటంటే ఎవరిని వీళ్ళు తొందరపడి నోరు పాడేసుకోరు, కానీ ఎవరైనా విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరు. ప్రతి విమర్శ కూడా ఒక మోస్తరులో చేస్తారు. అట్లా మాట్లాడకూడదు. అందుకని చెప్తున్నా, మాట మకర రాశి వాళ్ళు పద్ధతి, తీరు, వైఖరి మార్చుకోవాలి. ఈ రకంగా మీరు శ్రీలింగ రాశి అని తెలుసుకున్నారు. ఈ మకర రాశి వాళ్ళ యొక్క గుణం ఏమిటిది అంటే తామస గుణం. తామస గుణం అంటే ఏమిటిది అంటే ఎవరి జోలికి పోరు, జోలికి వస్తే మాత్రం ఇంకా తాడ తీస్తారు. తామస గుణ లక్షణం అది. కోపం వెంటనే రాదు, కానీ కోపం వస్తే మాత్రం చాలా ఉద్రేకులవుతారు. ఎందుకంటే గుణం ఏమిటి అంటే తామస గుణము. అందువలనే వీళ్ళకు ఉన్నటువంటి 2 డిఫెక్ట్స్ ఏంటి అంటే అంటే నిద్రపోతే మాత్రం ఇంకా బాగా నిద్రపోతారు. దీన్ని తగ్గించుకోవాలి మకర రాశి వాళ్ళు. ఇక రెండవది ఏంటంటే బద్ధకము కలిగి ఉంటారు. క్రమశిక్షణ ఉంటుంది, ధర్మపాలన ఉంటుంది, బాధ్యత ఉంటుంది, కానీ బద్ధకం కూడా ఉంటుంది. ఈ బద్ధకాన్ని, సోమరితనాన్ని వీళ్ళు తగ్గించుకోవాలి. మరి ఎందుకంటే వీళ్ళకి బద్ధకము, సోమరితనము, ఎందుకు ఈ అవగుణం వీళ్ళకు అని అంటే చూసారా, ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ ద ప్లానెట్ ఓన్లీ. శనీశ్వరుని ఏమంటారంటే మందగమనుడు అంటారు. అందువల్ల శిష్యులు ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారనుకోండి, గురువుకు తిప్పలు తప్పు. ఈ బద్ధకము, సోమరితనం గనక పోగొట్టుకున్నారా ఇంకా తిరుగులేదు. వీళ్ళకు గుర్రంలాగా పరిగెడతారు. ఇది పోగొట్టుకోవాలా. అంటే ఏ పని చేసినా తొందరగా స్టార్ట్ చేయరు. అది వీళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఏ పనైనా అయితే స్టార్టింగ్ ట్రబుల్ పోగొట్టుకోవాలి. అందువల్ల మీరు స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా స్టార్టింగ్ నుంచే విజృంభించండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఎట్లుంటుంది అంటే వీళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ, కుటుంబ మోహం ఎక్కువ, కానీ ప్రేమను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయరు. మేషరాశి వాళ్ళ గురించి చెప్పాను. దే వోంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్, ఓన్లీ యాక్షన్ అని చెప్పాను. అదే మిథున రాశి వాళ్ళు మాటలు ఎక్కువ, యాక్షన్ తక్కువ. వీళ్ళ కథ కూడా ఏమిటిది అంటే వీళ్ళు మాట్లాడరు, యాక్షన్లో చూపిస్తారు. అది ఈ రాశి యొక్క లక్షణం ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు ప్రేమలో పడే టైపు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి అమ్మాయికి లవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి,
వాళ్ళు చేస్తూనే ఉంటారు తప్ప వాళ్ళని ఇట్లా చూడడం కూడా చూడరు. ఎందుకంటే వీళ్ళది ప్రేమించే లవ్లో పడే టైపు కాదు వీళ్ళది. మీరు అబ్బాయిలు తీసుకోండి, అమ్మాయిలు తీసుకోండి, ఎక్కువగా లవర్స్ దీంట్లో ఉండరు. ఎక్కువ ఎట్లుంటారంటే బాధ్యతామయంగా ఉంటారు. నా భర్త అండి, నా భార్య అండి అని మళ్ళీ ఆ ప్రేమ వేరు, ఆ మోహం వేరు. కానీ వీళ్ళు ప్రేమలో పడరు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయరు, ఓన్లీ యాక్షన్. ఈ రకంగా వీళ్ళ యొక్క ప్రేమతత్వం గురించి మీరు అర్థం చేసుకున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి అవగుణము చెప్తాను ఒకటి. ఏంటి అంటే వీళ్ళందరినీ తక్కువ అంచనా వేస్తారు. అంటే సాయిబాబా వచ్చి పక్కన నిలబడినా కూడా ఏం చూస్తే ఫకీర్లాగా ఉన్నాడు, ఈయనేం చేస్తాడు, ఈయనకు సిద్ధులు ఉన్నాయంటావా, అంత సీన్ ఉందా అంటే ఈ రాశి వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ అంచనా వేస్తారు. అక్కడే వీళ్ళు మిస్టేక్ చేస్తారు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఈ రాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎవరిని పొగడరు. వీళ్ళు పొగడే టైపు కాదు, పొగిడించుకునే టైపు. చెప్పాను కదా మీకు, బయట ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లోపల అసలైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే పొగడము వీళ్ళకి ఇష్టం ఉండదు. వాడు గొప్పోడైతే ఏంటి, నా గొప్ప నాకుంది, వాడు గొప్ప నాకుంది, ఇట్లా అనుకుంటారు. అంతేగాని ఇతరులను పొగిడే టైపు కాదు. ఇది ఈ రాశి యొక్క లక్షణం. ఇక ఈ రాశి వాళ్ళు మరి డబ్బుల విషయంలో ఎట్లుంటారు అని అంటే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టరు, డబ్బును ఆచితూచి ఖర్చు పెడతారు. చూడండి, జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే వీళ్ళ గురించి, వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల పని చేయించుకునే టైపు. ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు, గొడవలు తెచ్చుకుంటారు. 100 రూపాయల పని 100 రూపాయలుగానే చేయించండి, కానీ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల పని చేయమంటారు. కుజుడు వీళ్లకు ఉచ్చరాశిలో ఉన్నాడు కాబట్టి నాయకత్వ లక్షణం ఉంటుంది, వీళ్ళకు నియంతృత్వ ధోరణి ఉంటుంది. అంటే ఎవడి కింద పనిచేసే టైపు కాదు వీళ్ళు. అందుకే చెప్తున్నాను మీకు బిజినెసే కరెక్ట్. ఎందుకంటే ఉద్యోగం అంటే చాలు, కింద పనిచేయడాలు ఉంటాయి, కానీ వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఎందుకు? వీళ్ళకు నాయకత్వ గుణాలు ఉంటాయి. వీళ్ళ యొక్క పనితనము వలన చెప్పాను కదా మీకు, కర్మశీలులు, కర్మనిష్ఠులు వీళ్ళు. అందువల్ల వీళ్ళు లోకానికి మార్గదర్శకులుగా ఉంటారు. వీళ్ళు ఆంతర్యములో ధైర్యంగా ఉన్నా ఎవరైనా మాత్రం గట్టిగా మాట్లాడితే, కోపం చూపిస్తే మాత్రం భయపడతారు. ఇక వీళ్ళలో ఉండేటువంటి మంచి లక్షణాలు ఏంటి అంటే వీళ్ళకు కపటం ఉండదు. అది కపట కుయుక్తులు ఉండవు వీళ్ళకు. వాళ్ళ కథ ఏంటో వాళ్ళ సంగతి చూసుకుంటూ ఉంటారు అంతే. రెండవది, శుద్ధమైన మనసు ఉంటుంది వీళ్ళకు. ఎందుకు శుద్ధమైన మనసు ఉంటుంది? శని ఉన్నాడు, శనీశ్వరుడు గనక అధిపతిగా ఉన్నాడు అంటే శుద్ధంగా మనసు ఉంటుంది, శుద్ధంగా బుద్ధి కూడా ఉంటుంది. ఎవడు ధర్మాచరణ చేస్తాడు, ఎవడు క్రమశిక్షణతో ఉంటాడు, ఎవడు బాధ్యతామయంగా ఉంటాడు, మనోబుద్ధులు శుద్ధంగా ఉన్న వాళ్ళు ఆ పనులు చేస్తారు. అందువల్ల వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనోశుద్ధి, శుద్ధ బుద్ధి, ఈ రెండు ఉంటాయి వీళ్ళకు. ఇక వీళ్ళ యొక్క ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. ఆ ఉన్నతమైన లక్ష్యాల కోసం వీళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఇంకా ఏ పనైనా వీళ్ళు కనుక అనుకున్నారు అంటే సాధించే వరకు నిద్రపోరు. అంటే అటువంటి మొండి పట్టుదల వీళ్ళకు ఉంటుంది. అందుకే వీళ్ళు విజయాన్ని కైవసం చేసుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళకు వచ్చేటువంటి డిసీజెస్ ఏమిటి అంటే మోకాళ్ళు అరిగిపోవడం, క్రాక్స్ రావడం, మోకాళ్ళ సమస్యలు వస్తాయి, కీళ్ళ సమస్యలు వస్తాయి, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వీళ్ళకు వచ్చేటువంటి జబ్బులు ఇవి. ఇక వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని అంటే టీచింగ్ ఫీల్డ్. ఎందుకు? తెలివితేటలు ఉంటాయి, మాట చాతుర్యం కూడా ఉంటుంది వీళ్ళకి, శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంటుంది కాబట్టి టీచింగ్ ఫీల్డ్ వీళ్ళకి మంచిది. నెంబర్ 2 రియల్ ఎస్టేట్. నెంబర్ 3 ఇంజనీరింగ్. అంటే వీళ్ళ మైండ్ టెక్నికల్గా ఉంటుంది. వాట్ ఈస్ దాట్, ఇది ఎందుకు, అది ఎందుకు, కాబట్టి ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా వీళ్ళు క్లిక్ అవుతారు. అన్నిటికంటే మించి మేనేజ్మెంట్ స్కిల్స్,
అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, దీంట్లో వీళ్ళు రాణిస్తారు. వీళ్ళ క్రియేటివిటీ ఎక్కువ, అందువలన వీళ్ళు ఫ్యాషన్ డిజైన్ ఇటువంటి దాంట్లో క్లిక్ అవుతారు బాగా. ఇక వీళ్ళకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళా నైపుణ్యం కూడా ఉంటుంది. అంటే ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళలో కూడా వీళ్ళు కష్టపడితే పైకి వస్తారు. అంటే గొప్ప సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, నటులు కావచ్చు, ఇటువంటి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకు ఉండేటువంటి యోగాలు ఏమిటి? శని 2, 11 స్థానాలలో ఉన్నాడనుకోండి, ఇంకా డబ్బులు వచ్చి పడిపోతాయి వీళ్ళకు. నెంబర్ 1 అంటే ధనయోగము. మోక్షప్రాప్తి యోగం ఎప్పుడు అని అంటే 4, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు వీళ్ళకు మోక్షయోగం కలుగుతుంది. 4వ స్థానం అంటే ఏమిటిది? మేషరాశి. ఎందుకని అంటే చూడండి, మేషలో వాస్తవంగా శనీశ్వరుడు నీచ స్థానంలో ఉంటాడు. మరి ఎందుకు మోక్షం వస్తుందండి అని అంటే, ఎప్పుడైతే శని బలహీనం అవుతాడో అప్పుడు బాధ్యతలు అది ఇది అనుకునే మనసు కూడా నాకు ఏముంది పో అనే స్థితికి వస్తారు. అందువలన 4వ స్థానం మేష, 8వ స్థానం సింహరాశి. చూడండి, శనికి సూర్యునికి పడదు కానీ మోక్షం ఇస్తాడు. ఇక 12వ స్థానం అంటే ఏమిటిది? ధను రాశి. ధనువులు ఎవరు ఉంటారు? బృహస్పతి ఉంటాడు. పడదు శనికి బృహస్పతికి కూడా. పడని గ్రహాల వలన మోక్షయోగం కలుగుతుంది వీళ్ళకు, మకర రాశి వాళ్ళకు. ఇక శని గనక ఉచ్చ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా అయిపోయింది. ఇంకా అంటే అర్థం ఏమిటిది? వైరాగ్యానికి గురైపోతారు. అంటే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది వీళ్ళకు. ఇక శని కేతు యోగం గనక పట్టిందా, కుండలిని జాగృతి యాక్టివేషన్, కుండలిని లయం, మనోలయం, అమనస్క స్థితి, ఇవన్నీ కేతు వలన కలుగుతాయి. శని కేతు వలన అసలు వీళ్ళిద్దరే పవర్ఫుల్. శని కేతువులు ఒక్కొక్కరు మామూలుగా ఉంటేనే వాళ్ళ కథ వేరు, వీళ్ళిద్దరూ కలిశారనుకోండి ప్రభంజనం. ఇక శని బుధ యోగం, ఎప్పుడైతే శని బుధ యోగం పడుతుందో ఉపన్యాసాలు చెప్పాలి, శాస్త్రాలు చదవాలి, గ్రంథాలు రాయాలి, పుస్తకాలు రచించాలి అన్నటువంటి ఆలోచనలు వస్తాయి. ఇక శని శుక్రయోగం పట్టిందనుకోండి, ఇంకా ధనవర్షం, భోగ సుఖలాలసత్వం, విదేశీ పర్యటనలు, హై లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు? శని శుక్ర యోగములు. ఇక శని గురు యోగం ఉందనుకోండి, అంటే శని గురు ఇద్దరు కలిశారు. ఇప్పుడు ఏమవుతుందంటే నైతిక ప్రవర్తన, ధర్మనిష్ట, ఆల్రెడీ వాళ్ళకు అవన్నీ ఉంటాయి, ఇంకా అవన్నీ పాలిష్ అవుతాయి. చక్కగా ధ్యానము జపాదులు చేస్తూ ఉండాలి. బద్ధకము సోమరితనం తగ్గించుకోవాలి. చూసారా, వీళ్ళు ఎంత కష్టపడతారో ఇంకో డైరెక్షన్లో అంత బద్ధకంగా ఉంటారు. వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో మరొక కోణంలో అంత డల్గా ఉంటారు, సోమరితనంగా ఉంటారు. ఇవి తగ్గించుకున్నారనుకోండి, అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీరు రెక్టిఫికేషన్ చేసుకోవాలి. మకర రాశి గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు.